హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సైజులో మనం మామిడికాయలను తీసుకొని ఈ విధంగా కడుక్కోవాలి. ప్రతిదాన్ని కూడా నీట్గా ఇలా కడగాలి. ఇలా మామిడికాయ తొడిమలని తీసుకోవాలి. ఈ సైజులో మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. దాని మీద ఉన్న పొరను తీసుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న ముక్కల్ని ఇలా ఆరబెట్టుకోవాలి. 2 కేజీల మామిడి ముక్కలను తీసుకొని 2 కేజీల ముక్కలకి 600 ml నూనె సరిపోతుంది. అందులో నుంచి 50 mlలో పసుపు కలిపి అందులో పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కలు మెత్త పడకుండా ఉంటాయి. 2 కిలోల మామిడికాయ ముక్కలకి 250 grams కారం, 500 grams కల్లుప్పులో 3 tablespoon జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి. ఆవ పొడి 200 grams తీసుకోండి. 1 స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోండి. ఇందులో ఈ కొలతలు 2 కిలోల మామిడికాయలకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కిలోల మామిడికాయ ముక్కలకి 600 ml నూనె పడుతుంది. అందులో 50 ml నూనె మనం అక్కడ మామిడికాయలకు కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ మిగిలిన ఆయిల్ ఇందులో వేసుకోండి. నూనె వేడయ్యాక 2 tablespoon మిరపగింజలు, 3 tablespoon ఆవాలు, 3 tablespoon జీలకర్ర వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి 500 grams వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. ఈ మిశ్రమంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించండి. మనం తయారు చేసుకున్న పోపు మిశ్రమాన్ని ఈ మామిడికాయలకు పట్టించాలి. తెలంగాణ స్టైల్ మామిడికాయ ఆవ పచ్చడి రెడీ.